పట్టించుకోలేదు, దాన్ని వదిలేశారు. ఒక నేషనల్ ఛాంపియన్షిప్ జరగలా, పట్టించుకున్నాడు లేదు, పిలిచినోడు లేదు, ఆడించినోడు లేదు, ఆడినోడు లేదు. లాస్ట్ 5 సంవత్సరాలు అది పక్కన పెడేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకుంటానే ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి, క్రీడల్ని ప్రోత్సహించాలి. అది అనుకునేగా బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని పాటించాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ పాలసీని పాటించడం జరిగింది. మీరు చూస్తే ఏ రాష్ట్రం గతంలో హర్యానా బెస్ట్ అన్నారు, ఒరిస్సా బెస్ట్ అన్నారు, తమిళనాడు కూడా పెంచుకునేది. దానికి ధీటుగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ పాలసీని పాటించడం జరిగింది. ఒలింపిక్స్లో కానీ గోల్డ్ మెడల్ సాధిస్తే 7 కోట్ల రూపాయల ఇన్సెంటివ్తో పాటు గ్రూప్ 1 కూడా పాటించడం జరిగింది. దాంతోపాటు నేషనల్ గేమ్స్ అయినా, ఖేలో ఇండియా గేమ్స్ అయినా, ఏ గేమ్స్ అయినా నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ వస్తే 10 లక్షల రూపాయలు కూడా పాటించడం జరిగింది. దాంతోపాటు నేషనల్ టోర్నమెంట్ జరిగితే దానికి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం. అదేవిధంగా ఫస్ట్ టైం ఈ దేశ చరిత్రలో హారిజంటల్ రిజర్వేషన్, అంటే క్రీడాకారులకు భద్రత ఉండాలి, ఉద్యోగ భద్రత ఉండాలి, వాళ్ళని గౌరవించాలి, గుర్తించాలి, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా తీసుకొని రావడం జరిగింది. దాంట్లో భాగంగానే లోకేష్ గారు ప్రకటించిన డిఎస్సిలో 421 పోస్టులు కేటాయించడం మీరు అందరూ చూశారు. 81 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్, 81 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ పీఈటీలుగా కూడా దాంట్లో రావడం జరిగింది. బ్యాడ్మింటన్కు సంబంధించి కూడా మొన్న 87వ బ్యాడ్మింటన్ నేషనల్ ఛాంపియన్షిప్ 10 సంవత్సరాల తర్వాత ఆ రోజు 2015లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రారంభించడం, ఆ రోజు ఏదైతే బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నేషనల్ టోర్నమెంట్ జరిగిందో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2025 నాడు, అంటే 15 తర్వాత 25 ఈ టోర్నమెంట్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా విజయవాడలో ఈ టోర్నమెంట్ రావడానికి కృషి చేసిన ఏదైతే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఏదైతే అంకం చౌదరి గారు అదేవిధంగా సభ్యులందరికీ కూడా మొదటిగా అభినందనలు కూడా తెలియజేసుకున్నాం. మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు బ్యాడ్మింటన్ అంటే ప్రత్యేక దృష్టి సారించారు. ఆ రోజు గోపీచంద్ గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఇచ్చి అకాడమీ పెట్టి ఆ రోజు ప్రోత్సహించడం వల్లనే ఈరోజు సింధు గారు కానీ అనేక మంది ప్లేయర్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఈరోజు భారతదేశం గర్వించదగ్గ ప్లేయర్స్ని తయారు చేసే పరిస్థితి ఉంది. దాని తర్వాత అనేక సందర్భాల్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా 2014 తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నాక బ్యాడ్మింటన్కి ప్రత్యేక గుర్తింపు, గౌరవం తీసుకొని రావాలని క్రీడా వికాస కేంద్రాలు తీసుకొని వచ్చి ఖచ్చితంగా బ్యాడ్మింటన్ డిసిప్లిన్స్ని ప్రతి నియోజకవర్గంలో పెట్టాలని చెప్పి ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ ఆడియో కూడా బాగాలేదు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న విజయవాడ నగరం, అమరావతి ఈ ప్రాంతాల్లో విజయవాడ వైబ్రెంట్ అని చెప్పి విజయవాడ ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే దాంట్లో ఈరోజున విజయవాడ వైబ్రెంట్ హ్యాపీ మరొక డైమండ్ నేషనల్స్ కూడా ప్రపంచ క్రీడాకారులు కూడా ఇక్కడ ఏ భారతదేశం నుంచి ప్రపంచంలో ఆడి చక్కటి ప్రతిష్ఠించే భారతదేశానికి భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి పేరుని కలిగిన క్రీడాకారులు ఇక్కడ స్టేడియంలో ఉన్న ఫెసిలిటీస్ ఇంకా పెంచడానికి విజయవాడ కార్పొరేషన్ అందువల్ల ఈ గేమ్స్లో వచ్చేవారందరూ కూడా అభినందనలు తెలియజేస్తుంది. ఈ విజయవాడ నగరం భారతదేశం అంతా కూడా విజయవాడ నగరం ట్రైనింగ్ ద్వారా కూడా అదృష్టంగా భావిస్తుంది. విజయవాడ నగరానికి మరొక మంచి రానున్న రోజుల్లో మరిన్ని క్రీడలకి విజయవాడ వేదికగా కావాలని
ముఖ్య అతిథి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారికి, అదేవిధంగా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పటాబ్ గారికి, శాప్ ఎంపీ భరణి గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఖ్యాతి తీసుకొని వచ్చి ఈరోజు ఇంత స్థాయిలో ఈరోజు బ్యాడ్మింటన్కి ఇంటర్నేషనల్ ప్లేయర్గా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి గుర్తింపు తీసుకొని వచ్చిన మన సింధు గారికి, అదేవిధంగా శాప్ డైరెక్టర్ సంతోష్ గారికి, అదేవిధంగా బ్యాడ్మింటన్ అంటే గుర్తొచ్చేది మొదటి నుంచి బ్యాడ్మింటన్ ప్రోత్సహిస్తూ ఆయన పాత్ర ఆయన పోషిస్తూ అసోసియేషన్ కోసం నిరంతరం తప్పిస్తూ ఈ టోర్నమెంట్ని ఈ రాష్ట్రానికి తీసుకొని రావడానికి చేసిన అంకం చౌదరి గారికి, ఇంతకుముందే చెప్పినట్టు ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలలు కన్నారో ఆ కళను సాకారం చేయడానికి సాయి శక్తిగా స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుందని ఈరోజు ఆంధ్ర సంబంధించిన ఏదైతే పిల్లలు ఉన్నారో, అదేవిధంగా ఇతర రాష్ట్రాలు అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన ఆల్ ప్లేయర్స్ కూడా యూజ్ చేస్తూ, అదేవిధంగా అసోసియేషన్ వారికి, ఫెడరేషన్ వారికి, కోచెస్కి, రెఫరీస్కి పార్టిసిపేషన్ చేసిన ప్రతి ప్లేయర్కి హృదయపూర్వకంగా ఈ రాష్ట్ర తరఫున స్పోర్ట్స్ అథారిటీ